ఒకసారి లక్ష్మీదేవి తన భక్తుడిపై అలిగి తన ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను అని చెప్పేసి, సిద్ధంగా ఉండు, దరిద్రం నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది అని చెప్పేసి మన భక్తుడితో అంటారు. చివరిగా నీకు ఒక వరం ఇచ్చి వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్తా అని చెప్పేసి భక్తుడితో అంటుంది. అప్పుడు ఆ భక్తుడు కొంచెం సేపు ఆలోచించి, దరిద్రం వస్తే రానివ్వు, కానీ ఎంత దరిద్రంలోనైనా సరే మా మధ్య ప్రేమానురాగాలు మాత్రం అలాగే ఉండేటట్లు చెయ్యి అని చెప్పితే తదాస్తు అని చెప్పేసి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఒకసారి వాళ్ళ పెద్ద కోడలు వంట చేస్తూ కూరలో ఉప్పు సరిపడా వేసి కొంచెం పనుండి అవతలకు వెళ్ళిపోతుంది. అప్పుడు రెండో కోడలు వచ్చి ఉప్పు చూడకుండానే మళ్ళీ ఉప్పు వేస్తుంది. మళ్ళీ మూడో కోడలు వచ్చి తన కూడా ఉప్పు చూడకుండానే ఉప్పు వేస్తుంది. ఆ రోజంతా ఉప్పు కషం అయిపోతుంది భోజనం అంతా కూడా. అయితే వాళ్ళ మామయ్య గారు భోజనానికి వచ్చి కూర్చుంటారు. భోజనం వడ్డిస్తే ఆ ఉప్పు కషం ఉన్నటువంటి భోజనాన్ని చూసి దరిద్రం నా ఇంట్లోకి అడుగు పెట్టింది అని చెప్పేసి మారు మాట్లాడకుండా సైలెంట్ గా తిని వెళ్ళిపోతారు. తర్వాత పెద్ద కొడుకు భోజనానికి వచ్చి కూర్చుంటారు. భోజనం తిన్న తర్వాత నాన్నగారు అన్నం తిన్నారా అంటే తిన్నారంటారు. ఏమన్నారు అంటే ఏమనలేదు, తినేసి వెళ్ళిపోయారు అని అంటే నాన్నగారే ఏం మాట్లాడలేదు, నేను ఎందుకు మాట్లాడాలని చెప్పేసి తను కూడా తిని వెళ్ళిపోతారు. అలాగే రెండో కొడుకు మూడో కొడుకు కూడా అలాగే పెద్దవాళ్ళు ఏమీ అనలేదని చెప్పేసి సైలెంట్ గా తిని వెళ్ళిపోతారు. లాస్ట్ గా దరిద్ర దేవత వాళ్ళ మామయ్య గారి దగ్గరకు వచ్చి అతని దగ్గరికి వచ్చి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. ఎందుకని అని అడిగితే ఉప్పు కషమైనటువంటి భోజనాన్ని కూడా అంత ఇష్టంగా ప్రేమతో తిన్నారు. ఇంత ప్రేమ ఉన్నటువంటి ఇటువంటి కుటుంబంలో నేను ఉండడానికి నాకు తావు లేదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రేమానురాగాలు ఎక్కడైతే ఉంటాయో ఆటోమేటిక్ గా లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది. మనం ధనం ధాన్యాలు ఏమీ సంపాదించడం అవసరం లేదు, ప్రేమగా ఉంటే చాలు. ఎప్పుడు గొడవలు, ద్వేషాలు, చికాకులు ఇలాంటివి ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటాయో అప్పుడు దరిద్ర దేవత ఖచ్చితంగా ఇంట్లో వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది.